తిరుమల శ్రీవారిని హీరోయిన్ శ్రేయా శరన్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపల హీరోయిన్ శ్రేయతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తిని చూపించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ లో దొడ్డి కొమ్రయ్య జయంతిని నిర్వహించారు. కొమ్రయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కొమ్రయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నారాయణ రెడ్డి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 4 మొబైల్ షాపులు దగ్ధమయ్యాయి. 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. మార్కాపురం జిల్లా పొదిలలో విద్యుత్ షాక్తో పెయింటర్ చనిపోయాడు. పట్టణంలోని ఓ ఇంటిని నాగరాజ్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ వైర్లను తాకాడు. దీంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లలో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని క్వాకేరిన్ పబ్లో ఈగల్ టీం తనిఖీలను చేపట్టగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని 13వ వార్డులో మహిళపై అత్యాచారం కలకలం రేపుతోంది. రేలంగిని సాహిత్య పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధిత మహిళ మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను పొందుతుంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ వడగాలులు అలర్ట్ జారీ చేస్తుంది. ఇవాళ 4 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో వడగాలుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు తర్వాత ఆప్ నేత రాఘవ్ చద్దా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు రాఘవ్ చద్దా. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై మాట్లాడినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడడంతో అవి పరిష్కారం అయ్యాయన్నారు. తాను మౌనంగా ఉండొచ్చు కానీ ఓడిపోలేదన్నారు రాఘవ్ చద్దా. హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు మార్గాలను అన్వేషించేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40కి పైగా దేశాలను ఆహ్వానించగా ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇందులో వర్చువల్ గా పాల్గొననున్నారు.